చేస్తున్నారనా? నాకు అలాగే అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుంది. మీకలా అనిపించడంలో తప్పులేదమ్మా. ఎందుకంటే వీళ్ళు డౌన్ టు ఎర్త్ అన్నమాట. ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం. అది చాలా మంచి లక్షణం, రేర్ క్వాలిటీ. థ్యాంక్స్ బావగారు. నేను ఎన్నో బిజినెస్లు చేసి కోట్లు సంపాదించాను, కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేనట్టుంటాను. అదేంటి ఇందాక మీరు మేజర్ అని చెప్పారు? ముందు మేజర్ గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తర్వాత వ్యాపారాలు చేసి బాగా సంపాదించారు. ప్రసాద్ గారు, భువన్ గారు, మీరేమీ సందేహించకండి. ఇది మీకు తగిన సంబంధమేనండి. వీళ్ళు కోటీశ్వర్లే. ఇది వారిల్లే. కాదు, ఇది చక్రపాణి అంకుల్ ఇల్లు. చక్రపాణి ఎవరమ్మా? ప్రముఖ బిజినెస్ మ్యాన్ చక్రపాణి గారు మావయ్య. లేదమ్మా, ఇది మా ఇల్లే. కాదు, ఇది చక్రపాణి అంకుల్ ఇల్లే. నాకు బాగా గుర్తుంది. ఏళ్ళు చూసి ఏ ఇల్లు అనుకుంటున్నావో ఏమో. ఇది మా కష్టార్జితం, కష్టపడి కట్టుకున్నాం. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ గోడలు, ఈ పెయింటింగ్, ఈ ఫర్నిచర్స్ అంతా నాకు బాగా గుర్తుంది. అసలు ఈ ఇంటికి నువ్వెందుకొచ్చావు? ఫారెన్ లో నేను MBA పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చాక నాన్నగారి బిజినెస్ చూసుకునే ముందు చక్రపాణి అంకుల్ని కలవడానికి ఈ ఇంటికి వచ్చాను. దివ్య, గ్రాండ్ వెల్కమ్ బేబీ. షేక్ హ్యాండ్ ఇస్తావనుకుంటే కాళ్ళకి దండం పెడుతున్నావేంటమ్మా? తనెవరనుకున్నారు? మన అలివేలి మంగతాయారు కూతురు. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నా అమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇంటి బయట అన్నీ మాట్లాడేస్తావా? ఇంట్లో తీసుకెళ్ళి మాట్లాడు. పదమ్మా. సారీ అమ్మా, రా. రామ్మా, రా కూర్చో. ఏమ్మా దివ్య, కాఫీయా టీయా? మీ చేత్తో ఏమిచ్చినా తీసుకుంటాను ఆంటీ. అలాగని ఏ ఎలుకల ముందో పురుగుల ముందో తీసుకొచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీ నాన్నకి, అమ్మకి, అమ్మమ్మకి అలా జరగకుండా ఉండాల్సింది. అన్నట్టు మీ అన్నయ్య అభి ఇంకా తిరిగి రాలేదు కదా? లేదంకుల్, త్వరలోనే అన్నయ్య వస్తాడు అని నాకు నమ్మకం ఉంది. వస్తాడమ్మా. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాడు? అమ్మా నాన్న లేని పిల్లలు, మీకు మీరే ఒకరికొకరు తోడుగా ఉండాలి. నాకు మీలాంటి పెద్దల తోడు, బ్లెస్సింగ్స్ కూడా కావాలి. వైనాటమ్మా, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చెప్పండమ్మా. నా నుంచి నువ్వు ఎలాంటి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. నీకు ఏ హెల్ప్ కావాలన్నా అడుగమ్మా, సరేనా? దివ్య, మేమేం నీకు పరాయి వాళ్ళం కాదమ్మా. నువ్వు మా ఇంటి మనిషివే అనుకో. థ్యాంక్ యూ ఆంటీ. అన్నయ్య వచ్చేంత వరకు నాన్నగారి బిజినెస్లన్నీ నేనే చూసుకోవాలనుకుంటున్నాను అంకుల్. మీ గైడ్ నాకు చాలా అవసరం. ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ మనవరాలికి, డైనమిక్ బిజినెస్ మ్యాన్ జయసూర్య గారి డాటర్కి నేను గైడ్ చేయడమా? నేనెవరైనా కావచ్చు, కానీ మీలాంటి వారి పెద్దల అనుభవం, సలహాలు, సూచనలు నాకు కావాలి. తప్పకుండానమ్మా, నీకు అన్ని రకాలుగా నేను హెల్ప్ చేస్తాను. వెరీ నైస్
నైస్ హౌస్ అంకుల్. ఈ ఇల్లు ఫర్నిచర్ చాలా బాగున్నాయి. ఇది మా డ్రీమ్ హోమ్ అమ్మా. ప్రేమతో కట్టించుకున్నాం. ఈ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా దేశ విదేశాల నుంచి తెప్పించుకున్నాం. మీ టేస్ట్ తెలుస్తుంది అంకుల్. నైస్ కలెక్షన్. ఏమండి, అమ్మాయి ముందు కూడా పాడు పని ఏంటండి? పక్కన పడేయండి. ఐఎమ్ సారీ అమ్మా. ఓకే అంకుల్, నేను ఇక బయలుదేరుతాను. భోంచేసి వెళ్దుగాని ఉండు దివ్య. ఇంకోసారి వస్తాను ఆంటీ. వెళ్ళొస్తాను. ఓకే అంకుల్, నేను ఇంకా వెళ్ళొస్తాను. బాయ్. మంచిదమ్మా. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. నైస్ కార్ అంకుల్. మా అబ్బాయి గిఫ్ట్ చేశాడమ్మా. హా, మొన్న మా వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ చేశాడు. గిఫ్ట్ చేయడమేనా? తను కూడా ఇక్కడికి ఏమైనా వస్తున్నాడా? వాడికి అంత తీరికెక్కడుందమ్మా. మేమే ఇయర్లీ 2 times వాడి దగ్గరికి వెళ్ళి ఓ 2 months అక్కడుండి వస్తుంటాం. ఓకే అంకుల్, బాయ్. బాయ్ అమ్మా. బాయ్ ఆంటీ. బాయ్ దివ్య. నాకు బాగా గుర్తుంది. ఇది మా చక్రపాణి అంకుల్ ఇల్లే. నువ్వు చెప్పింది నిజమని ఏంటి నమ్మకం? అయినా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఇలాంటి ఇల్లులు, ఇలాంటి ఫర్నిచర్స్ ఎన్నో ఉంటాయి. హ, ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళామే అని వెనకటికెవడో అన్నట్టు ఇలాంటి పెద్దిల్లు మీ అంకుల్దే అయిపోతుందా? బోనా ఆగు. మిస్టర్ ఏడుకొండలు, చెప్పండి, నిజం చెప్పండి. ఈ ఇల్లు మీదేనా? మా ఇల్లేనండి. పైగా చక్రపాణి ఎవరో కూడా నాకు తెలియదు. చూడండి, మా కోడలు ఏం చెప్పినా ఆధారాలతోనే చెప్తుంది. నిజం చెప్పండి, ఈ ఇల్లు మీదేనా? నాదేనండి. హర్ష, నాన్న ఇన్స్పెక్టర్ గారికి ఒకసారి ఫోన్ చేయి. అలాగే. కొంచెం ఆగు. చివరిసారిగా అడుగుతున్నాను, ఈ ఇల్లు మీదేనా? అది మా ఇల్లేనండి. హర్ష, గెట్ హిమ్ ఆన్ ద లైన్. వద్దండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఇల్లు మీదేనా? అది అది మా ఇల్లు కాదండి. ఇది చక్రపాణి గారి ఇల్లే. ఈ ఇంట్లో నేను వాచ్మెన్ గాను, ఇది పని మనిషిగాను పనిచేస్తున్నాం. నన్నే చీట్ చేస్తారా? సార్